ఈరోజు మన కడప పట్టణంలో మనం చూస్తా ఉన్నాం ఈ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పేసి. ఠాగూర్ సినిమాలో ఏ విధంగా అయితే ప్రజలను, రోగులను ఏ విధంగా అయితే దోచుకుంటారో, ఏ విధంగా అయితే ప్రాణాల మీద, చావు మీద చిల్లరేరుకుంటారో, ఆ విధంగా ఈరోజు శ్రీ హోలిస్టిక్ అనేటువంటి ఈ యొక్క హాస్పిటల్లో ఇంత దోపిడీ పర్వం జరుగుతూ ఉంది. నేను క్వాలిఫైడ్ ఫార్మా డాక్టర్ అయినటువంటి నేను నిన్నటి రోజున స్కార్పియన్ బైట్ తేళ్లు కుట్టి ఈ హాస్పిటల్కి వస్తే నాకు ఎటువంటి కాంప్లికేషన్ లేకపోయినా కూడా ట్రమాడాల్, అదేవిధంగా హాలోపెరిడాల్, అదేవిధంగా మిడాజోలం అనేటువంటి 3 రకాల మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నన్ను చాలా సీరియస్గా ఉందని చెప్పి నన్ను ఐసీయూలో పండబెట్టి వేలకు వేలు ఫీజులు గుంజాలనేటువంటి కుట్రతో నిన్న నన్ను ఇక్కడ ఈ హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను తేరుకున్న తర్వాత ఎందుకు ఈ రకంగా మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నారని చెప్పేసి వైద్యులను ప్రశ్నించి నన్ను ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయండి, నాకేమీ లేదు, నాకు బాగుందని చెప్పి నేను డిశ్చార్జ్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఇంత అతి దారుణంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఐసీయూలో పండబెట్టి రోజుల తరబడి హాస్పిటలైజేషన్ చేసి పేషెంట్లకు వాళ్ళ యొక్క డబ్బులను గుంజుకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఈ హాస్పిటల్లో పడి చివరికి ప్రాణాలు పోయి శవాలను ఎత్తుకుపోయే విధంగా ఈ రకంగా ఈరోజు ఠాగూర్ సినిమాలో మాదిరిగా శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. స్వయాన వైద్య ఆరోగ్య రంగ నిపుణుడైనటువంటి నేను డాక్టర్ సింగనమల సుమన్ అనేటువంటి నన్నే ఈరోజు ఈ స్థితికి దిగజార్చినారంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి కడప జిల్లా ప్రజలు, కడప జిల్లా కలెక్టర్, కడప జిల్లా డిఎంహెచ్ఓ గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక్కడ ఎవడు క్వాలిఫైడ్ వైద్యులు ఎవరు లేరు, క్వాలిఫైడ్ నర్సులు లేరు, అందరూ అప్పటికప్పుడు వస్తారు. ఎవరో డాక్టర్ అంటే ఆయన వస్తాడు, 3000 ఫీజు తీసుకొని పోతాడు. వాడు ఏం డాక్టరో, వాడు ఏం చదువుకున్నాడో, వాడి క్వాలిఫికేషన్ ఏందో వాడు ఎవడో కూడా తెలియదు. మూర్తి కూడా కట్టుకొని వస్తాడు, వాడు ఏదో స్పెషలిస్ట్ అంటాడు, 3000 4000 బిల్లులు వేస్తారు. డిలక్స్ రూములు అంట, ఇది ఏందో పెద్ద హోటల్కి పోతే చెప్తారు డబుల్ బెడ్, సింగిల్ బెడ్, డిలక్స్, ఏసీ, నాన్ ఏసీ, సెంట్రల్ ఏసీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి ప్రజల జేబులు చిల్లులు పెట్టి రక్తం పీల్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ హాస్పిటల్లో ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, అయ్యా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నా కూడా మేల్కొని ఈ హాస్పిటల్ మీద తక్షణమే తనిఖీ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ హాస్పిటల్ వెంటనే మూసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.